రోషముగానే దేవుని యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు నర్సయ్య గారు మాట్లాడే మాట కొన్ని నిమిషాలు మీరు వినాలి. పిల్లల పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది. నర్సయ్య గారు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మీలాగా నేను కూడా జీవించాను. అయితే ఈ రోజు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను చచ్చిపోయానని నన్ను ఊరేగించి వచ్చారు. అయితే ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ ఖాళీ సమాధిలో నన్ను పెడుతున్నారు. మీరందరూ కూడా ఒక దినాన్ని ఇలాంటి సమాధిలోనికి వెళ్తారు. అయితే పిల్లరా, రెండో మరణం అనేది మానవుడు చేసిన పాపం బట్టి వచ్చే శిక్ష. అది యుగ యుగములు ఆరని అగ్ని గంధకములతో కూడే గుండమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంటే మానవుడు మొదటిగా చనిపోయినది ఆత్మీయంగా కానీ శారీరకంగా పాపమును బట్టి వచ్చి జీతము మరణం. ఈ మరణము ప్రతి ఒక్క మానవుడికి సంభవిస్తుంది. పిల్లల ఏ కులమైన, మతమైన, ప్రాంతమైన, వర్గమైన, ఏ దేశమైనా, మనం ఎక్కడి నుంచి వచ్చినా కానీ మనలో పాపములో చనిపోతే ప్రతి మానవుడు నిత్య నరకానికి పాత్రుడవుతున్నాడు. అలాంటి నరకములో మానవుడు ఉండకూడదని పరమాత్ముడైన దేవుడు మానవ రూపాన్ని దాచుకొని భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మానవునికి మార్గములు చూపించడానికి వచ్చాడు. అందుకని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవములు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో మానవుడు పుట్టి పాపములు చేసి శిక్షను పొందినాడు కనుక ఆ శిక్షే ఆ మరణం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పాప పరిహారం కొరకై కల్వరి శిలువలో రక్తము సిందించాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అయినారా, నర్సయ్య గారు లోకంలో పాపంలో పుట్టినప్పటికీ కూడా దేవుని సేవకులుగా వచ్చినప్పుడు తన పాపాన్ని తన నోటితో ఒప్పుకున్నాడు. నా కొరకు ప్రార్థించండి అన్నాడు. పిల్లల చివరి దినాల్లో గత వారంలో కూడా నేను ఇక్కడికి వచ్చాను, తనతో మాట్లాడాను. పిల్లల మరణం ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు. మరణానికి మంచి మర్యాద లేదు, చిన్న పెద్ద లేదు, గురువు దైవం లేదు. ప్రతి మానవుడు కూడా ఈ గోతులోనికి వెళ్ళక ముందే నీ పాపమును ఒప్పించడానికి, నీ పాపమును చూపించడానికి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక్కటే మార్గం. ఈ బైబిల్ ప్రతి మానవుడితో మాట్లాడుతుంది. అందుకనే జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది ఏంటంటే మానవుడు పాపంలో చనిపోతే నిత్య నరకం ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మన పాపములను మనం ఒప్పుకొని చేయడరా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడిని కనుక సమస్త దుర్నీతుడిని మనను పవిత్రులుగా చేయను. అయినారా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు కానీ ఈ విద్య నర్సయ్య గారి యొక్క మరణము నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నేను పొందిన మరణం నీవు చూచి ఏడుస్తావు కానీ నేను ఉండే స్థలములోనికి నీవు వస్తావు కానీ నీ ఉండే స్థలములోనికి నేను ఎన్నడూ రాను. ఆయన ఎప్పటికీ మన ఎందుకు రాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ రోజు ఎంతో ప్రయాసపడి వచ్చాం, ఎంతో కష్టంతో వచ్చాం, బాధతో వచ్చాం, దుఃఖంతో వచ్చాం. ఒక దినాన నర్సయ్య గారిని చూడాలంటే నర్సయ్య గారు ఏ దేవుడిని అయితే నమ్మి యేసు ప్రభువా నేను పాపిని తన నోటితో ఒప్పుకున్నాడు. నీ నోటితో కొన్ని పాపాన్ని ఒప్పుకుంటే నిత్య జీవాన్ని చూస్తాం. ఒక దినాన మోక్షానికి ప్రవేశిస్తాం. అక్కడ పరలోకము, ఆనందము, సంతోషం ఉంటుంది. అయినారా, మరణించిన వారు ఒక దినాన మూడో దినాన లేపబడతారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తున్నది. మొదటి పునరుత్థానుడు ఎవరంటే మానవుడిగా పుట్టాడు, మానవుడిగా జీవించాడు, మానవుడిగా మరి మూడో దినమున తిరిగి లేచాడు. ఓ దినాన ప్రభువునందు మృతి నొందిన వారు మొదట లేపబడుదురు. అందుకని ఆ యొక్క మొదటి పునరుత్థానములో నీవు నేను ఉండాలి అంటే విద్యా నర్సయ్య గారు చెప్తున్న మాట, నేను నమ్మిన దేవుడు మీరు కూడా నమ్మండి. యేసుక్రీస్తు ప్రభువా నేను పాపినని నీ నోటితో ఒప్పుకుంటే సోక్షములో మోక్షం. పిల్లరా, ఈ పాపం అనేది మొదటి మానవుడైన ఆదాము ద్వారా వచ్చింది. ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదామా నువ్వు మన్నుతో చేపట్టావు, నువ్వు మట్టి అయిపోతావు. ఎందుకయ్యా అంటే మానవుడు మట్టితో నిర్మించబడిన వాడు కనుక ఈ భూస్థాపన ఈ మట్టిలోకి మనం ఎందుకు పెడుతున్నామంటే ఇది దేవుని యొక్క శాసనం. ప్రతి మానవుణ్ణి పిల్లరా చనిపోయిన తర్వాత మట్టి చేయవలసినదే, ఈ గోతులో పెట్టవలసినదే. ఈ గోతులోనికి నీవు నేను వెళ్ళక ముందే యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు. పిల్లరా, ఇలాంటి మాట నీ నోట పలకకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఎంత దుఃఖపడినా, ఎంత ప్రయాసపడినా ఒక దిన నర్సయ్య గారిని చూడలేవు. వాస్తవం ఏంటంటే పాపులు పరలోకానికి ప్రవేశించలేదు. పాపులు వెళ్ళేది నిత్య నరకము. పరిశుద్ధులనగా యేసుక్రీస్తు రక్తములో కలగబడిన వారు, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపులేని వారి నోటితో ఒప్పుకున్న వారు మాత్రమే మోక్షములోనికి పరలోకానికి వెళ్తారు. పిల్లరా, మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే
యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. పిల్లల ఖర్చు లేదు, ప్రయాసం లేదు. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుతారు. రెండో మాట ఏంటంటే, లోకములు ఎవరైనా వెడబాపితే, మరణం అనేది వెడబాపు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. వెడబాపు ద్వారా మిగిలిన వారు దుఃఖంలో ఉంటారని దేవుడు అంటాడు. నేను సమస్త ఆదరణతో నేను మిమ్మలను ఆదరిస్తానంటే, పిల్లరా ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని మీ పిల్లలను ఆదరిస్తానన్నాడు. లోకంలో మనం అందరం బంధువులకు ఒక రోజు చూస్తాం, ఒక రోజు ఉదయం సాయంకాలానికి ఉండటానికి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు పోవాలి మీరు అంటారు. మన ప్రేమలు తాత్కాలికమే, కానీ పిల్లరా దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. అందుకని ఆరంభం నుంచి అంతం వరకు ఆయన లోకంలో ఆస్తులంతా సంపాదించుకోలేదు, కానీ మానవాళి పాపము కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన మూడో దినం మనం తిరిగి లేపడినట్లు ఒక దిన నర్సయ్య గారు కూడా మనం ఇప్పుడు ఏ విత్తనమును అయితే విత్తుతున్నామో, పాపమును విత్తుతున్నామో, జీవముతో లేపబడతాడు. అప్పుడు అలాంటి ఆనందం, అలాంటి సంతోషం నీకు నాకు కలగాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మశాంతి, నిత్య జీవాన్ని పొందుతారు. ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రియ తండ్రి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు లేడని మీరు సెలవించారు. ఈ సమయంలో నరసయ్య గారు మరణించినాడు. అయితే తనకున్న నిరీక్షణను బట్టి, తనకున్న విశ్వాసమును బట్టి మీ రాజ్య వారసుడిగా చేయబడ్డాడు. మేమందరము తన యొక్క భూస్థాపన కార్యక్రమానికి వచ్చి నీ మాటలు విన్నాము ప్రభా. నీ మాటలు మమ్మల్ని కూడా నీ రాజ్యము చేరుస్తాయి ప్రభా. మీరు సెలవిచ్చారు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొంది స్వార్థం నమ్ముడి అని మీరు సెలవిస్తున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరని మీరు సెలవిచ్చారు. అనగా మీ రాజ్య వారసులుగా మేము చేయబడుట కొరకే మీ మార్గంలో నడిచి సత్యమును తెలుసుకొని జీవమును పొందుటకై మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన, ఈ అంతిమ యాత్రలో మీరు ఎంతగానో సహాయం చేశారు. వచ్చిన వారందరినీ ఆదరించండి, ధైర్యపరచండి, తను లేని లోటు మీరు తీర్చండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని యోబు చెప్పగలిగినట్లు మేము కూడా చెప్పుకుంటుండగా, యోబును ఆదరించిన దేవుడవై ఈ రోజు మమ్మల్ని కూడా ఆదరించండి. ప్రత్యేకంగా విడవబడిన సతీమణి రాహేలమ్మ గారిని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. విడవబడిన కుమార్తెలను, అల్లుళ్లను, కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, స్నేహితులు, తోబుట్టులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరినీ కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. అయితే ఒక మాట గుర్తు పెట్టుకోవడానికి కూడా కృపనివ్వండి. ఈ మరణము అందరి దగ్గరకు వస్తుంది. ఈ మరణము తర్వాత రెండు దారులు ఉన్నాయి. ఒకటి నరకానికి తీసుకొని వెళుతుంది, ఒకటి స్వర్గానికి తీసుకొని వెళుతుంది. ప్రభా, ప్రతి ఒక్కరూ స్వర్గానికి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దాని కొరకై ఇప్పుడు వారు విశ్వసించాలని ప్రభా ఈ యొక్క మాటలు మారుమోగుతుంటుండగా పెడచెవి పెట్టక ప్రతి ఒక్కరూ వినగలుగునట్లు, వినే చెవులు, గ్రహించే హృదయం దయచేసి ఆదరించి ధైర్యపరచమని, మిగిలిన కార్యక్రమంలో తోడ్పడమని యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.